హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను వీణా సాధినేని. ఏదైనా మూవీ చూసినప్పుడు అందులో యాక్టర్స్ బాగా నటించినప్పుడు గర్ల్ నెక్స్ట్ డోర్ అని టక్కున అనేస్తాం కదా. కానీ ఇప్పుడు నా ముందుంది మన ఇంట్లో అమ్మాయే, మన తెలుగు అమ్మాయి, మన తెలుగు మూవీని ప్రమోట్ చేయడానికి ప్రేమ అంటే అనుకుంటూ వచ్చేస్తున్నారు ఆనంది. మాట్లాడేద్దాం. హలో అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ అ వార్మ్ వెల్కమింగ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? గ్రేట్. సూపర్ హ్యాపీ, సూపర్ ఎక్సైటెడ్. యా, మేము కూడా టీజర్ చూసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ మోడ్లో మిమ్మల్ని చూడడం వావ్ అనిపించేసింది కదా. అంటే యూజువల్గా కొంచెం సాఫ్ట్ ఇన్నసెంట్ అట్లాంటి క్యారెక్టర్స్లో ఎక్కువ కనిపించేదాన్ని. దిస్ సంథింగ్ విచ్ ఐ వాంటెడ్ టు డూ ఫ్రమ్ సో లాంగ్. ఇది రమ్య, ఐ కుడ్ రిలేట్ అ లాట్ టు దిస్ క్యారెక్టర్. సో యా, మీరు అందరూ చూస్తారు. సిచ్యువేషన్ కూడా చాలా రియలిస్టిక్ గా ఉంది. ఇప్పుడు బయట ఏం జరుగుతుందో, లోపల మ్యారేజ్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎవరి అమ్మాయికి ప్రతి అమ్మాయికి కావాల్సిన బేసిక్ అన్నట్లుగా కూడా చూపించారు కదా. సో యూఆర్ ఆల్రెడీ మ్యారీడ్, ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందా? ఈ మూవీలో నేనేం అంటే ఏ సీన్ అయినా ఎక్కడ చూసినా ఆడియన్స్ కుడ్ రిలేట్ అండ్ దే లాఫ్. రమ్యలో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని చూస్తారు, ఆర్ దర్శిలో వాళ్ళని వాళ్ళు చూసుకోగలుగుతారు. బాయ్స్ గర్ల్స్ వైస్ వర్సా చాలా రిలేటబుల్ కాంటెంట్ ఉందన్నమాట. సో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, థ్రిల్లర్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. నేను అడుగుతుంది మీ రియల్ లైఫ్లో. యా, రియల్ లైఫ్లో ఇట్స్ ఆల్ వెరీ కామన్. దట్ ఈస్ ద మెయిన్ ప్లస్ పాయింట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నవనీత్ ఎంత రియలిస్టిక్గా రాశాడు అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్, నాట్ జస్ట్ రమ్య ఆర్ మెయిన్ క్యారెక్టర్స్ మాది ఇదే కాదు, మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్కి ఆయన చాలా జస్టిస్ చేశారనిపించింది. వెరీ రిలేటబుల్ డైలాగ్స్ అయినా సీన్స్ అయినా, హిస్ వర్కింగ్ స్టైలే అలా ఉంది. సో కథ వినగానే ఓకే ఇది రిలేటబుల్ అనిపిస్తుంది కాబట్టి ఓకే చెప్పేసారా? ఇమీడియట్లీ ఐ సెడ్ yes. అవునా? ఎక్కువ టైం తీసుకోలేదు. అంటే ఆ వైబ్ తెలుస్తుంది కదా నరేషన్లో. 3.5 hours అంటే మెయిన్ క్యారెక్టర్ డైలాగ్సే కాదు, ప్రతి ఒక్కరి డైలాగ్ చెప్తా ఉన్నారు. అంటే అంత ఇన్వాల్వ్ అయ్యి డైరెక్టర్ నరేషన్ ఇచ్చినప్పుడు ఐ వాజ్ కంప్లీట్లీ లాఫింగ్ ఫర్ ఆల్ ద లైన్స్, ఫర్ ఆల్ వాట్ హీ మేడ్. సో యా, ఆ ఎనర్జీ, ఆ వైబ్ మాకు ఫ్రమ్ డే 1 టు లాస్ట్ డే, మొన్నే ర్యాపప్ షూట్ డే అయింది, ఆ రోజు వరకు అందరికీ ఉండింది. ఓకే, అంటే ఏ స్క్రిప్ట్ వినిన తర్వాత మీరే డెసిషన్ తీసేసుకుంటున్నారా అయితే? అంటే ఇది నేను చేస్తాను అని చెప్పేసి. డూ యూ ఆస్క్ ఎనీ అదర్ ఒపీనియన్? నో, ఇట్స్ ఆల్ నేను నా ఇన్స్టింక్ట్, నేను ఒక్కదాన్నే డిసైడ్ చేసేది. నైస్. అంటే డెసిషన్ మీ చేతిలోనే, అంటే అది ఎట్లా ఉన్నా ఏమవుతున్నా యూ ఓన్ ఇట్ కదా. యా, సో ఈ తెలుగుకి అంటే తమిళ్లో చాలా బాగా ఫేమస్ కదా మీరు, కయల్ ఆనంది అని చెప్పేసి చాలా పొగుడుతూ ఉంటారు. తెలుగులోకి చాలా తక్కువ మూవీస్ చేశారు. ఎందుకని? మీకు కావాలని ఇక్కడ ఆగుదామని అనుకున్నారా, లేదంటే మిమ్మల్ని స్క్రిప్ట్స్ ఏమీ అప్రోచ్ అవ్వలేదా? టు బీ ఆనెస్ట్, నేను స్టార్ట్ చేసింది తెలుగులోనే. తమిళ్లో నాకు ఎక్కువ పాపులారిటీ, ఎక్కువ ఫేమ్ వచ్చింది, మంచి సబ్జెక్ట్స్ వచ్చాయి, అండ్ నేను చదువుకుంటున్నాను అప్పుడు. సో నేను చదువుతున్నప్పుడు నాకు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఇదంతా నా ప్రైవసీ నాకు ఉండాలి. అక్కడ ఆల్రెడీ చేస్తున్నాం కదా, నేను ఎక్కువ ప్రాజెక్ట్స్ ఒకటేసారి అంత చేయలేను. లైక్ అంటే ఒక స్ట్రెచ్లో ఒక 1-2 films or 3 films మ్యాక్స్ నేను చేయగలుగుతాను, నాట్ మోర్ దెన్ దట్. సో ఐ వాజ్ హ్యాపీ విత్ వాట్ ఐ వాజ్ డూయింగ్ ఇన్ తమిళ్ ఇండస్ట్రీ. దాని తర్వాత వన్ ఫైన్ డే మళ్ళీ ఎగ్జైటింగ్ స్క్రిప్ట్స్తో జాంబీ రెడ్డి ఆర్ శ్రీదేవి సోడా సెంటర్ ఇవన్నీ విన్నప్పుడు ఐ వాంటెడ్ టు వర్క్ అగైన్. అలా దెన్ ఇట్ ఆల్ హ్యాపెండ్. ఓకే ఓకే, నేను నిజంగా చెప్తున్నాను, మిమ్మల్ని చూసింది కూడా రక్షితగానే. ఆ డాన్స్ షోస్ చూస్తూనే మేము కూడా పెరిగామన్నమాట. హార్డ్లీ 3 years వెళ్ళలేదండి మేబీ, అంతే. అలా చూస్తూ సడన్గా హీరోయిన్ అయిపోయేసరికి మీకు ఎలా అనిపించింది ఆ గ్రాఫ్? మీరు అనుకున్నారా అంటే ఎప్పుడన్నా నేను హీరోయిన్ అవుతానా, అసలుకి ఉందా అది మీ ప్లాన్? నేను అస్సలు అనుకోలేదు నేను హీరోయిన్ అవ్వాలి ఇండస్ట్రీలో. అసలు నేను స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇన్ని ఇయర్స్ సస్టైన్ అవుతాను అనేది నేను ఎప్పుడూ అనుకోలేదు. ప్రతి మూవీ తర్వాత ఓకే ఐ గో బ్యాక్, స్టడీ, లీడ్ ఎ నార్మల్ లైఫ్, నాకు అది చేయాలని ఉంది, అలా 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 మైండ్ సెట్ ఉంది నా కెరియర్ స్టార్టింగ్లో. కానీ ఎప్పుడు సినిమా నన్ను వదిలిపెట్టలేదు. ఐ మెంట్ టు బీ హియర్. అండ్ వన్స్ నేను విత్ కపుల్ ఆఫ్ మంచి డైరెక్టర్స్తో నేను వర్క్ చేశాను తమిళ్లో.
దెన్ ఐ గ్రూ దట్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా అండ్ ఇప్పుడు ఇదే నా లైఫ్. దిస్ ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. సో ఇంకొక 60-70 years వరకు నేను ఉన్నంతకాలం ఐ వాంట్ టు బీ ఇన్ ఇండస్ట్రీ ఇన్ సమ్ ఆర్ ద అదర్ వే. యూ స్పీకింగ్ సో సాఫ్ట్. నేను కూడా ఇంకా అలా అండ్ బాగుంది. యువర్ అంటే ఒక బేబీ, తర్వాత మ్యారేజ్, తర్వాత మూవీస్, యూర్ బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్. హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ? I've learned the art of balancing. అంటే over the years ఇంకా we need to. There's no other choice and I love both the things. I love my family, I love my movie industry. అన్ని ఫీల్డ్స్లో అందరూ బ్యాలెన్స్ చేస్తున్నారు, సేమ్ అందరిలాగే. ఓకే, సో మూవీలో దర్శితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఇట్ ఇస్ వండర్ఫుల్. దర్శి ఈజ్ అ వెరీ అంటే మంచి పర్ఫార్మర్. తనకి ఆ టైమింగ్, కామెడీ సెన్స్ ఇవన్నీ, తను ఇలాంటి ఫిల్మ్స్ కామెడీ ఇవన్నీ చేశారు. సో ఫర్ మీ ఇట్ వాజ్ న్యూ, బట్ సెట్లో చాలా ఈజీ అనిపించింది. ఈజ్ అ వెరీ ప్రొఫెషనల్ యాక్టర్. సో ఈ వాజ్ మది అంటే మదిలా ఉన్నారు, నేను రమ్య అంటే రమ్యలానే ఉన్నాం సెట్లో ఎవ్రీడే. ఏమన్నా అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారా, వర్క్ షాప్స్ కానీ అలా? మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ కాబట్టి ఇలాంటివి జరుగుతుంటాయా కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం కోసం అన్నట్టు? నో, మేమిద్దరం కలిసి ఏ వర్క్ షాప్ చేయలేదు. బట్ విత్ ద డైరెక్టర్ నేను 1 or 2 days అలా వీ మెట్ అండ్ వీ స్పోక్ అబౌట్ ద క్యారెక్టర్. ఎందుకంటే రమ్యకి చాలా షేడ్స్ ఉన్నాయి. ఇట్స్ ఈ మూవీ అంతా కొంచెం క్యారెక్టర్ డ్రివెన్. ఇప్పుడు వెన్ ఇట్స్ ఎ లవ్ స్టోరీ, సో ఆ సూపర్ఫిషియల్ లేయర్లో మాత్రమే చూపించరు. ఇన్ డెప్త్గా నాకు నా క్యారెక్టర్ డీటెయిలింగ్ ఇస్తేనే ఇంకా నేను బెటర్ చేయగలుగుతాను. రమ్య ఇలా ఆలోచిస్తుంది, రమ్యకి ఈ హ్యాబిట్స్ ఉన్నాయి, ఎస్, ఇవన్నీ నాకు నోట్స్ ఉంటేనే ఇల్ బీ ఈజియర్. సో ఆ విషయంలో ఐ సాట్ విత్ ద డైరెక్టర్ అండ్ హీ హెల్ప్డ్ మీ అ లాట్. అసలు మామూలు ఇవ్వలేదు. అలా డైరెక్టర్స్ అందరూ ఇస్తే ఇంకా ఇంకా బెటర్ అవుట్పుట్ వస్తుంది ఫ్రమ్ అన్ యాక్టర్. అండ్ he likes to be very expressive. He is very expressive as a person. Okay. So రమ్యలో నన్ను కూర్చోబెట్టి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవారు. చేయండి, అలా చేయండి, ఇలా చేయండి, ఇంకా డిఫరెంట్గా చేయండి, ఇది చేయండి. నేను ఐఎమ్ వెరీ అంటే కొంచెం సటిల్గా పర్ఫామ్ చేస్తాను నేను. సో ఇట్ ఫెల్ట్ నైస్ అండ్ నన్ను నేను మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసుకున్నట్టు అనిపించింది. అంటే ఇప్పటి వరకు నిజంగానే మీరు అన్నట్లు చాలా సటిల్గానే మేము కూడా చూసాము. ఇందులో మాత్రమే కొంచెం ఓపెన్ అప్ అయ్యి చాలా అంటే ఇది నా రియల్ లైఫ్ క్యారెక్టరే. ఐమ్ ప్రిటీ మచ్ లైక్ దిస్. అంటే రమ్యకి నేను ఎంత ఈజీగా కనెక్ట్ అయిపోయానంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ టు సే ఎస్. అంటే ఇమ్మీడియట్గా ఏంటి అది అంటే రమ్య క్యారెక్టర్ వినగానే ఇలా కనెక్ట్ అయిపోయాను. I cook biryani at home. She loves cooking biryani. Or chinna unnayannamata where I could relate a lot. So it was fun. Okay. ఇంకా ట్రైలర్, టీజర్ అవి చూసిన తర్వాత అనిపించింది చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి. చాలా సస్పెన్స్లు ఉన్నాయి. అవునా? చాలా సర్ప్రైజ్ లా రెండు ఉన్నాయి. అవును, మేము కొంచెం సర్ప్రైజ్ అయింది. సుమ గారు లేడీ కానిస్టేబుల్ ఆ గెటప్ లో చూసి ఆశా మేరియా ఇదేం క్యారెక్టర్, కొత్తగా మీకు తనకి ఏముంటుంది, కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా, ఎలా ఉండబోతుంది? ప్యారలల్ గా నడుస్తుంది స్టోరీ. బట్ సుమా మ్యామ్ అంటే సుమా మ్యామ్ అందరూ లవ్ చేసే ఒక పర్సన్ ప్రతి ఒక్క ఫ్యామిలీలో. సో మా సినిమాని కూడా అలానే లవ్ చేస్తారు, సుమా మ్యామ్ని అంత లవ్ చేస్తారు. దే విల్ ఆల్ లవ్ ఇట్. నేను ఎప్పుడు మ్యామ్ సీన్స్ చూసినా డబ్బింగ్లో అక్కడెక్కడ ఛాన్స్ దొరికినప్పుడు లైక్ చూసినా ఇల్ బీ లైక్ లాఫింగ్. అందరూ దే లాఫింగ్. సో ఇల్ బీ ఎ ట్రీట్ టు వాచ్ సుమా గారు అగైన్ ఇన్ అ వెరీ బిగ్ రోల్. డెఫినెట్గా సుమ గారు అలాగా ఒక రూమ్లోకి వచ్చారంటే ఖచ్చితంగా అప్పటి వరకు రూమ్ వేరేలా ఉంటుంది, తను వచ్చాక వేరేలా ఉంటుంది కదా. షీ హ్యాస్ దట్ ఎనర్జీ. ఏదైనా ప్రీ రిలీజ్లు అలాంటివి యూజువల్గానే చేస్తుంటారు. ఈ మూవీ మొత్తం తన షోల్డర్ పైన వేసుకుంటారు. ఇట్స్ హర్ మూవీ ఆల్సో నౌ. దాని గురించి మాట్లాడుకున్నారా ఎప్పుడైనా ఈ ప్రీ రిలీజ్లో? నేనే అడిగేదాన్ని, మ్యామ్ ఎలా, హౌ డూ యూ మేనేజ్ ఎవ్రీథింగ్, ఇన్ని ఎలా గుర్తుంటాయి మీకు, అందరి గురించి ప్రతిదీ ఎలా తెలుస్తుంది,
ఐ మీన్ అండ్ అంత ఫాస్ట్గా మాట్లాడటం అంటే స్పాంటేనియస్గా అలా సెట్లో కూడా లాస్ట్ డే అయితే అసలు సుమా గారు చేసిన ఫన్ నేను ద హోల్ డే బీటీఎస్లో చూస్తే హోల్ డే వాజ్ లాఫింగ్ ఆవిడ నిద్రపోలేదు. ఐ మీన్ మ్యామ్ 5 o'clock వరకు సెట్లోనే ఉన్నారు. ద హోల్ డే షీ వాజ్ క్రాకింగ్ జోక్స్ అండ్ ఇట్ వాస్ లాట్ ఆఫ్ ఫన్. ఇప్పటి వరకు చేసిన మూవీస్ అన్నింటిలో ఎక్కువ నవ్వింది, జాయ్ఫుల్గా చేసింది ఇదొక్కటిని, ఇంకేమన్నా మూవీస్ ఉన్నాయి? దిస్ సెట్ ఇస్ డిఫరెంట్ అండి, కంప్లీట్ డిఫరెంట్ వైబ్. అంటే నేను ఎప్పుడు ఏ సెట్లో ఇలా చూడలేదు. అంత ఫన్, అంత యంగ్ టీమ్, మేము మ్యూజిక్ పెట్టుకొని వర్క్ చేస్తాము. ఐ మీన్ ఇట్స్ లాట్ ఆఫ్ అంటే లేట్ బ్యాక్గా ఒక్కొక్కసారి షూట్ చేస్తాము, మళ్ళీ హడావిడి అన్ని షేడ్స్ ఉంటాయన్నమాట సెట్లో కూడా. సెట్ విల్ బీ లైక్ ఎవ్రీడే ఒక ఎగ్జైట్మెంట్తో ఎప్పుడెప్పుడు వెళ్ళాలి సెట్కి, మళ్ళీ అయ్యో ఈ స్కెడ్యూల్ ఇప్పుడే అయిపోయిందా అలా అనిపించే ఒక సెట్ ఇది. సో రేర్లీ వి గెట్ టు అంటే మన వైబ్, యా ఆ వైబ్ త్రూఅవుట్ ఫిల్మ్ అందరిలో క్యారీ అయింది. అండ్ లాస్ట్ డే కూడా అందరూ టెక్నీషియన్స్ దే వర్ దేర్. అంటే ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ ఫర్ ఆల్ ఆఫ్ us. అంత బాగుండేది సెట్. ఓకే నైస్. అయితే ఖచ్చితంగా ఇది అంత లాఫ్ మాకు కూడా ఆడియన్స్ ఖచ్చితంగా. సో ఇట్స్ బీన్ 10 years అనుకోవచ్చా మీరు ఇండస్ట్రీకి వచ్చి కదా? I started recognized in my 9th standard year. Obviously. సో ఇన్ని ఇయర్స్లో మీరు ఒక స్టోరీ విన్న తర్వాత, ఆ స్టోరీకి నో చెప్పేసిన తర్వాత, ఆ రోల్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడన్నా అనిపించిందా దానికి ఆ రోల్ గురించి ఇప్పటికీ ఆలోచిస్తున్నాను అన్నది ఏదైనా ఉందా? అలా కపుల్ ఆఫ్ రోల్స్ నేను తమిళ్లో మిస్ అయినవి చాలా ఉన్నాయి. బట్ ఐ డోంట్ రిగ్రెట్. Not regret, but you're still thinking about the roles, like I'm not a person who carries things forward. అక్కడ ఆ రోజుతోనే ఎండ్ అయిపోద్ది నాకు, ఇంకా అసలు ఐ విల్ నాట్ క్యారీ ఎనీథింగ్ ఫార్వర్డ్. సో గుడ్ థింగ్ దో. బట్ వాట్ డిడ్ యూ మిస్? ఎందుకు ఇప్పుడు అయిపోయింది అంటే మేము ఇమాజిన్ చేసుకుంటాం, ఓకే షీ సెడ్ నో టు దిస్. నో కూల్. అలా తెలుగులో ఎప్పుడన్నా మీ దగ్గరికి స్క్రిప్ట్ అప్పుడు అయిన తర్వాత అంటే ఐ బిలీవ్ ఇన్ ఇఫ్ ఐ మెంట్ టు డూ దట్ సబ్జెక్ట్, ఆ ఫిల్మ్లో నేను ఉండాలి అని రాసి పెట్టుంటే ఖచ్చితంగా నేను చేస్తాను. సో అంటే నేను సైన్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ అలానే ఇట్ ఇస్ మెంట్ టు బీ మైన్, సమ్హౌ నేనే చేసేస్తాను. సో నేను అంత ఆలోచించను. ఓకే. సో ఇప్పుడు సినిమా టైటిలే ప్రేమ అంటే కాబట్టి ఇక్కడ ఒక చిన్న గేమ్ లాంటిది అనమాట. ఎట్లా అంటే ప్రేమ కాదంతే, ఈ 2 సెగ్మెంట్స్ అనమాట. నేను ప్రేమ అంటే ఏంటి అనేది మీది చెప్పాలి. ప్రేమ కాదు అంటే ఏది ప్రేమ కాదు మీరు చెప్పాలి. ఓకేనా? ఐల్ ఆస్క్. ఓకే, వాట్ ఇస్ ప్రేమ అంటే? యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నేనే అందరినీ అడుగుదాం అనుకున్నాను. ప్రేమ అంటే ఏంటి ఫస్ట్ చెప్పండి. నాకు ప్రేమ అంటే రెస్పాన్సిబిలిటీ, టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ పర్సన్. See, we cannot describe ప్రేమ అంటే in one line. 3 only. ప్రేమ అంటే ప్రేమ కాదు. ఏంటిది ప్రేమ కాదు? మనం ప్రేమ అనుకునేది ఏంటి? అది ప్రేమ కాదు. ప్రేమ అంటే అన్కండిషనల్ లవ్, సపోర్ట్, అండర్స్టాండింగ్, అన్నీ వస్తాయి ఒక్క వర్డ్లో ఎట్లా చెప్పను. మనం అంటే రాంగ్గా తీసుకునేది అది ప్రేమ కాదు, కానీ మనం ప్రేమలాగా తీసుకునేది ఏంటిది? ఇది నాకు కొంచెం డిఫికల్ట్గానే ఉంది అర్థం అవ్వడానికి. సరే, రెడ్ ఫ్లాగ్స్ అంటాం కదా. సో రెడ్ ఫ్లాగ్, వాట్ ఇస్ ఇట్? Let's skip this game. That quality or a person shouldn't be like this. That is a red flag quality. చేసి అందరికి చెప్పలేను అని నా ఫీలింగ్. అరే ఫ్యాన్స్ ఉన్నారు మీకు, అర్థం చేసుకుంటారు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ పర్స్పెక్టివ్. వాట్ ఇస్ రెడ్ ఫ్లాగ్ ఫర్ యూ? అంటే ఫర్ మీ నాకు వెరీ డౌన్ టు ఎర్త్ పీపుల్ అంటే ఇష్టం. ఐ వాంట్ అంటే పక్కన వాళ్ళని హర్ట్ చేయకుండా ఉంటే నచ్చుతుంది. సో I don't like hurting people, just being rude. ఇదంతా నాకు నచ్చదు. We all are very like we should be nice to each other. Yeah, we need to be like అన్నీ కూర్చొని సింపుల్గా మాట్లాడుకుంటే సెట్ అయిపోద్ది. చాలా విషయాలు ప్రేమ అంటే కూడా
విల్ మేక్ థింగ్స్ వెరీ కాంప్లికేటెడ్ ఓకే కదా. సో యా okay fine somehow I tried but yeah okay I have some questions which are like one word answers you should give అందుకోసమే అన్నమాట చాలా అలా ఫన్నీగా వెళ్ళిపోవాలి. ఓకే స్క్రీన్ కెమిస్ట్రీ ఎవరితో బాగా వర్కౌట్ అయింది హీరోతో? దర్శితో సూపర్గా ఈ సినిమాలో కపుల్ రియల్ కపుల్ లాగా అనిపించింది నాకు ఎక్కడ. అవును మాకు అనిపించింది నిజంగా. అంటే సీ ద కంఫర్ట్, సీ ద పోస్టర్స్, అంటే ఎప్పుడు మిమ్మల్ని ఒక సైడ్ వీళ్ళు ఉంటారు, ఇంకొక సైడ్ వీళ్ళు ఉంటారు, వేరే యాంగిల్లో చూసాం. కానీ దిస్ ఈజ్ యునో ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్ నాకు ఒక లవ్ స్టోరీ చేయాలని ఉంది. సో నాకు నా ఫేవరెట్ జానరా రామ్ కామ్. ఐ లవ్ వాచింగ్ రామ్ కామ్ ఎంటర్టైనర్స్, ఇట్లా నాకు నచ్చుతుంది. సో చాలా రోజుల నుంచి ఇట్లా ఒక లైట్ హార్టెడ్ మంచి ఒక బ్రీజీ లవ్ స్టోరీ చేయాలి అని నాకు ఉండింది. బట్ ఇట్ ఈస్ నాట్ బ్రీజీ, ఇట్ ఈస్ లైక్ ఇట్ హ్యాస్ థ్రిల్, అడ్వెంచర్, ఎవ్రీథింగ్. సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ నవనీత్ or దర్శి, ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ మీ టు వర్క్ విత్, అంటే టు జెల్ విత్ దీస్ పీపుల్. ఓకే సో కెమిస్ట్రీ, గుడ్ కెమిస్ట్రీ. ఓకే మీకు ఇప్పటి వరకు టఫెస్ట్ సీన్ ఏది మీరు చేసిన అన్ని మూవీస్లో? టఫెస్ట్ సీన్ అట్లేదు గుర్తుపెట్టుకోలేదు నేను. అంటే ఛాలెంజింగ్గా తీసుకుంటాను ఏ సీన్ అయినా. విల్ బి ఫుల్ ఇన్వాల్వ్డ్ ఆ రోజు. ఇంకా నాకు వన్స్ టేక్ స్టార్ట్ అయింది అంటే ఐ విల్ బీ ఇన్ అ డిఫరెంట్ వరల్డ్ అండి. డైరెక్టర్ ఆల్సో ఏంటి మేడం టేక్ షార్ట్కి టేక్కి ఆఫ్కి మధ్యలో ఒక డిఫరెంట్ పర్సన్ని చూస్తాను మీలో నేను అంటారు. యా ఓకే షూటింగ్ టైంలో మీ తప్పకుండా క్యారీ చేసే ఒక ఐటమ్ ఏంటి? తప్పకుండా క్యారీ చేసే ఒక ఐటమ్ లిప్స్టిక్. ఐ వెరీ ఫౌండ్ ఆఫ్ లిప్స్టిక్. ఆ రోజు మేకప్ అన్న రాకపోయినా పర్వాలేదు, ఒక లిప్స్టిక్ ఒకటి వేసుకొని ఐ మేనేజ్ అండ్ ఐ ఓకే ఓకే వాట్ బ్రాండ్ ఆఫ్ లిప్స్టిక్ యూ యూజ్ బికాజ్ ఇట్స్ గుడ్? I use plenty. I have many. But అన్నీ ఉన్నా కూడా ఒక్కటే స్టిక్ ఆన్ టు ఓన్లీ వన్. What is that annoys my makeup. It's a very normal brand. ఒక కలర్ బార్ది, ఒక కలర్ నాకు చాలా నచ్చింది, అదే వాడతాను. I don't know, నాకు కొంచెం లౌడ్గా ఉంటే నచ్చదు. సో ఫర్ ఫిల్మ్స్ అండ్ ఆల్ I'll keep it very subtle, very nude. Okay, so nude colors. ఓకే డైరెక్టర్ నుంచి మీరు విన్న మెమరబుల్ కాంప్లిమెంట్ ఏదైనా? మేము ఒక పెళ్లి సాంగ్ చేసాము. ఎందులో? ఈ మూవీలో ఒక సూపర్ పెళ్లి సాంగ్ వస్తుంది, దట్ ఇస్ మై ఫేవరెట్. ఓకే ఆ సాంగ్ చేసిన రోజు ఈ బికేమ్ వెరీ ఎమోషనల్, గాట్ టియర్స్ లుకింగ్. అంటే డాన్స్ చూసి ఆ వైబ్ చూసి తను అనుకుంది ఇట్స్ కమింగ్ అవుట్ అండ్ ఐ కుడ్ సీ రమ్య అండ్ మది. ఆ రోజు తను చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. అండ్ దట్ డే జస్ట్ హగ్ మీ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారు. ఇట్ విల్ రియలీ నైస్ బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేకింగ్ డైరెక్టర్ హ్యాపీ ఈజ్ ద బిగ్గెస్ట్ సక్సెస్. నాకు ఐ డోంట్, అంటే అందరినీ నేను సాటిస్ఫై చేయలేము, బట్ డైరెక్టర్ని మాత్రం 100% సాటిస్ఫై చేయాలి. సో ఓకే ఐ వాజ్ ఫైన్, ఐ వాజ్ హ్యాపీ దట్ డే. ఓకే నైస్. ఒక అవకాశం వస్తే ఒక తెలుగు హీరోయిన్ రోల్లో మిమ్మల్ని మీరు చూసుకోవాలనుకుంటే విచ్ రోల్? అంటే ఆల్రెడీ రిలీజ్ అయిన మూవీస్లో మీరు రోల్స్ చూసుంటారు కదా, దట్ కైండ్ ఆఫ్ రోల్. వాళ్ళందరూ వాళ్ళ రోల్స్లో బెస్ట్గా చేశారు. ఐ విల్ ఎక్స్ప్లోర్, ఐ వాంట్ టు డూ ఇంకా చాలా మంచి అంటే చేయాలనిపిస్తుంది. ఇప్పుడు అరుంధతిలో చేయాలనిపిస్తుంది ఆ టైప్ ఆఫ్ రోల్స్. వాట్ కైండ్ ఆఫ్? ఐ వాంట్ టు డూ వన్ యాక్షన్ ఫిల్మ్ రోల్. యా సో వైల్ వర్కింగ్ ఫర్ జాంబీ రెడ్డి ఇట్ వాస్ లాట్ ఆఫ్ ఫన్. నాకు ఆ కరసాము నేర్చుకోవడం, నన్ను నేను డిఫరెంట్గా ఆ ఫైట్ సీన్స్లో చూడడం, ఇట్ వాస్ లాట్ ఆఫ్ ఫన్. సో అలా నాట్ జస్ట్ ఆ ఒక్క ఎలిమెంట్లో కాదు, ఐ వాంట్ సెట్ టు బి ఛాలెంజింగ్. ప్రతి ఒక్క రోజు ఐ వాంటెడ్ టు బి ఛాలెంజింగ్. నేను ఇదంతా చేయగలుగుతానా అని డౌట్తో వెళ్ళి చేసి బయటికి రావాలి. అలా ఇంట్రెస్ట్ కూడా వచ్చేసింది, యాక్షన్ చేద్దాం. అలా యాక్షన్ అని కాదు, ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. అన్ని నాకు హిస్టారికల్ సబ్జెక్ట్స్లో చేయాలని ఉంది, అది ఒక డ్రీమ్ ఉంది. ఓకే ఓకే లైక్ బాహుబలి లాంటి ఒక లావిష్ స్కేల్ ఉన్న ఫిల్మ్లో చేయాలని. ఇప్పుడు బాహుబలి ఎపిక్ కూడా రిలీజ్ అయింది, చూసారా?
ఈరోజు థియేటర్ వెళ్ళి మా టీజర్ కూడా రిలీజ్ అయింది బాహుబలితో. సో ఐ వాజ్ వాచింగ్ ఇట్. నైస్. సో మీకు తెలుగులో ఇష్టమైన డైలాగ్ ఏదైనా గుర్తుందా, చెప్పగలరా? వేరే ఏదైనా డైలాగ్, ఏ మూవీ అయినా పర్లేదు మీ నుంచి గుర్తుండిపోయిన డైలాగ్, తెలుగు డైలాగ్. ఏం గుర్తులేదా? అన్ని డైలాగ్స్ అది నాకు అర్థం కాదు. బయట నా ఫ్రెండ్స్ అందరికీ రియాలిటీలో అందరూ డైలాగ్స్ వాడుతూనే ఉంటారు, జోక్స్ వేస్తూనే ఉంటారు. ఇదే సినిమా డైలాగ్ అని నేను అడుగుతాను. బికాజ్ మేము మూవీలో వర్క్ చేసి ఎవ్రీడే ఇన్ని లైన్స్ చదివి లైక్ ఆ రోజుతో మళ్ళీ అది ఎండ్ చేస్తేనే మళ్ళీ ఫ్రెష్గా బ్రెయిన్ స్టార్ట్ చేయగలుగుతాం. సో నాకు అన్ని గుర్తులేవు, సారీ. ఇట్స్ ఓకే. ఒక డే కోసం మీరు వేరే హీరోలాగా మారాలి అంటే ఎవరు అని ఎందుకు? ఒక రోజు కోసం ఒక హీరోలాగా మారాలి అంటే ఏ హీరో అని ఎందుకు? హీరో యా, ఫర్ ఎగ్జాంపుల్ షారుఖ్ ఖాన్ లా మారచ్చు, బికాస్ మన్నత్లో ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి. నేను ఇట్లాంటి ఎప్పుడు అట్లా కూర్చొని ఆలోచించలేదండి. నాకు ఎంతగా ఉంది, ఏం చెప్పాలి ఇప్పుడు నేను అని. ఏదైనా హీరో క్రష్ కానీ అలాగా ఉంటే చేయాలి అని ఉంటుంది, కానీ ఆయన లాగా అవ్వాలని ఎందుకు ఉంటుంది? నో. సరే, ఎవరితో యాక్ట్ చేయాలని? సో మెనీ, చాలా మంది ఉన్నారు. నేమ్ 1 or 2. అందరూ లైక్ నాకు డాన్స్ అల్లు అర్జున్ సార్ది చాలా ఇష్టం, ప్రభాస్ సార్ ఆరా ఇష్టం, పవన్ కళ్యాణ్ సార్ హ్యూజ్ ఫ్యాన్. నేను ఇంతప్పటి నుంచి నాకు క్రష్. సో అందరితో నాకు వర్క్ చేయాలనిపిస్తుంది. మారాలని లేదు హీరోలాగా. నో. ఓకే. సో సినిమా కాకుండా వేరే ప్రొఫెషన్ ఏదైనా ఉండాలి అంటే ఏ ప్రొఫెషన్ ఎంచుకునే వాళ్ళు? నేనే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. నా 10th తర్వాత మ్యాథ్స్ బాగానే వస్తుంది, సైన్స్ బాగానే వస్తుంది, సోషల్ బాగానే చదువుతున్నాను, ఏది తీసుకోవాలి నేను నాకే అర్థం కాలేదు. సిఏ అవుదాం అనుకున్నాను, పైలట్ అవ్వాలి అని డ్రీమ్ ఉండింది, డాక్టర్ అవుదాం అనుకున్నాను. లాస్ట్కి ఎంబీఏ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ఎందుకు తమిళ వచ్చింది? సారీ, అంటే రెగ్యులర్గా అప్పుడు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాను. మీ చాలా ఇంటర్వ్యూస్ నేను చూసాను, అందులో తమిళ్ చాలా చాలా బాగా మాట్లాడుతున్నా. నాకే అనిపించింది నిజంగా మీరు తమిళ అమ్మాయి లాగానే అనిపించింది, అందుకే దే ఓన్ యూ అనిపించింది. దట్స్ నైస్ థింగ్, దట్స్ వెరీ నైస్ థింగ్. సో 2 లాస్ట్ క్వశ్చన్స్. ఓకే, ఒక మ్యాజికల్ పవర్ దొరికితే ఇండస్ట్రీలో ఏం చేంజ్ చేస్తారు? ఇండస్ట్రీ యాక్చువల్లీ రైట్ నౌ ఇట్స్ ఇన్ అ వెరీ గుడ్ ఫేస్ అని నా ఫీలింగ్. బికాజ్ కంటెంట్ ఉన్న ఎవరైనా ఇప్పుడు దాన్ని రీచ్ చేయగలుగుతున్నారు ఆడియన్స్ని. లైక్ ఒక ఫోన్ ఉన్నా కూడా లైక్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ లీడింగ్ అండ్ వీ క్యాన్ రీచ్ ఎనీవేర్. ఇక్కడి నుంచి వరల్డ్లో ఎక్కడైనా మీకు టాలెంట్ ఉంటే చూపించుకునే ఆపర్చునిటీ ఇప్పుడు మనకుంది. బ్యాక్ దెన్ అలాంటి ఫేజ్ లేదు. సో ఇట్స్ గ్రేట్ అండ్ లాట్ ఆఫ్ నైస్ గుడ్ OTT కంటెంట్ ఇస్ కమింగ్ అప్. మూవీస్ని ఇంకా ఇప్పుడు రీ రిలీజెస్ ఎంత ఎంజాయ్ చేస్తూ ఇంత సెలబ్రేట్ చేస్తూ చూస్తున్నారు ఆడియన్స్. ఒక్కటి కోరుకుంటాను ఏంటంటే తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఇలానే ఉండాలి, ఎప్పుడు సినిమాని ఇలా ఎంజాయ్ చేయాలి. తప్పకుండా. మేము అది తెలుగు అసలుకి సినిమా ఎంటర్టైన్మెంట్ కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. సో ఈ మధ్య కాలంలో మీరు బింజ్ వాచ్ చేసిన సిరీస్ ఆర్ మూవీ ఏమైనా ఉంది? ఆఫ్ కోర్స్ సిరీస్, ఎనీ సిరీస్. Right now I'm watching one Korean series called Something in the Rain. Okay. Last night only I watched Pariyerum Perumal. ఇది చాలా సడన్ గా అయిపోయింది అండ్ అసలుకి నాకు ఆ మూవీ ఎంత మైండ్ లో వెళ్ళిపోయింది అంటే I felt bad, I felt good, I felt overwhelming emotion. It's so good and you did great. Thank you. We wish to see you more that kind of films as well. So one word ఏదైనా మీ ఫ్యాన్స్ కి ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఏమని చెప్తారు? ప్రేమ్ అంటే ఇస్ ఎ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ అందరితో వెళ్ళి చూసే ఒక మంచి సినిమా తీసాము అనే ఒక సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ మా అందరిలో ఉంది. నాకు ఫ్రమ్ డే 1 I've been లైక్ నాకు చాలా మంచి రీచ్ ఉంటుంది, ఆడియన్స్ విల్ ఎంజాయ్ అనే ఫీలింగ్ నాకు కలిగింది. సో అది నాకు ఇప్పటికీ ఉంది, ఆ వైబ్ ఉంది.
హోప్ మీ అందరూ కూడా అలా ఎంజాయ్ చేస్తారు అండ్ మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ ప్రాప్తి రస్తు విత్ Yes, ప్రేమ్ yes. అంటే. వి ఆల్రెడీ అంటే థ్రిల్ ప్రాప్తిరస్తాను కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అలా అనుకున్నాం. ఖచ్చితంగా థ్యాంక్ యూ సో Thank మచ్. you so వి much. డెఫినెట్లీ వాచ్ దిస్ మూవీ అండ్ థ్యాంక్ యూ ఫర్ Thank షేరింగ్ you. ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.